హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సింపుల్ ఈజీ ఫిష్ ఫ్రై ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరచెక్క నిమ్మరసం, కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ వాటర్. ఇదంతా కూడా ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. మసాలా కొంచెం గట్టిగా ఉన్నట్టయితే స్పూన్ తోటి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ పలుచగా కలిపకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు వాటర్ యాడ్ చేయాలి. ముందుగా వాష్ చేసుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి మసాలాలో వేసుకొని చక్కగా ముక్కకి మొత్తం మసాలా అంటేలాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు కూడా ఈ మసాలా చేరేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలాగా ఈ మిశ్రమంలో కార్న్ఫ్లోరే కాదండి, బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. కార్న్ఫ్లోర్ లేనప్పుడు బియ్యం పిండి యూజ్ చేయొచ్చు. అప్పట్లో అయితే బియ్యం పిండే వాడేవారు. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మనకి అందుబాటులో ఉంటుంది కదా, సో కార్న్ఫ్లోర్తో వాడుకోవచ్చు. ఇలా ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా మొత్తం చేప ముక్కల్లోకి వెళ్తుంది. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 3 ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ చేప ముక్కల్ని సైడ్స్న పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకోకూడదు. మంట మధ్యలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మాడిపోతాయి. సో ఇలాగ చివర్లో పెట్టుకొని ఫిష్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఒక సైడ్ ఫ్రై చేశాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క సైడ్ కూడా 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా కలిపిన చేప ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చేప లోపల వరకు కూడా మసాలా వెళ్ళి ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చూసారా, ఒక సైడ్ చక్కగా ఫ్రై అయింది. ఇంకో సైడ్ తిప్పుకున్నాను. ఇలా టర్న్ చేశాక కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేయొచ్చు, కానీ ఆ ఆయిల్ మళ్ళీ దేనికి యూజ్ చేయలేము, మళ్ళీ చేప ఫ్రైకి తప్ప. అందుకని ఇలాగ ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అయినా బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని అందులో ఈ చేప ముక్కలు వేసుకుంటే ఎక్సెస్గా ఉన్న ఆయిల్ మొత్తం పోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.